హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను థర్స్‌డే రోజు నైట్ చేసిన ఒక చిన్న వీడియో క్లిప్పు. అయితే నేను థర్స్‌డే రోజు వీడియో అనేది రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఒక 2 వీడియోస్ ఉన్నాయి. అవి ఎడిటింగ్ చేయలేదు, వాయిస్ చేయలేదు. అందుకే వ్లాగ్ తీయడం అయితే నేను థర్స్‌డే రోజు స్టాప్ అయితే చేసిన. మేమెప్పుడైనా సరే చికెను వెడ్నెస్‌డే గానీ, ట్యూస్‌డే గానీ తీసుకొచ్చుకుంటాం గదా! మా సారయితే థర్స్‌డే రోజు నైట్ చికెన్ తీసుకొచ్చిండు. ఇక్కడ శ్రావణ మాసం అని చెప్పి చికెనయితే దొరకదు. ఒకవేళ మనకు చికెన్ కావాలి అంటే ఒక కోడిని కోస్తాం గదా! ఆ కోడిని కోసిన తర్వాత ఆ కోడి ఎక్కువున్నా, తక్కువున్నా సరే మనం దాన్ని తీసుకోవాలి. మొత్తం తీసుకోవాలి. అది కిలో ఉండని, 2 కిలోలు ఉండని, లేదంటే అర్ధ కిలో ఉండని, పావు కిలో ఉండని ఒక కోడిని కట్ చేసినామంటే అది మనం తీసుకోవాలి మొత్తం. శ్రావణ మాసం గదా! కొనేవాళ్ళు ఎవరు ఉండరని జెప్పి ఇక్కడ చికెన్ షాపులు గూడా బందుంటాయి. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ముందే కండిషన్ అనమాట. ఉన్న కోడిని మొత్తం తీసుకోవాలని జెప్పి. మేమేమో అర్ధ కిలో బాపతోలం. కిలో, 2 కిలోలుంటే అది తీసుకొని ఏం చేస్తామని జెప్పి శ్రావణ మాసం వచ్చినప్పుడు ఎక్కువగా చికెనయితే తెచ్చుకోము. మరి ఇదెందుకు తెచ్చిండు సరిత అని మీరు అడగొచ్చు. అయితే థర్స్‌డే రోజు మా సార్ అయితే బయటికి పోయిండు. వచ్చేటప్పుడైతే చికెన్ తీసుకొచ్చిండు. రెగ్యులర్‌గా తీసుకొచ్చే షాప్‌లో కాకుండా వేరే షాప్‌లో అయితే తీసుకొచ్చిండు. అయితే మేము రెగ్యులర్‌గా తీసుకునే భయ్యా ఉంటాడు గదా! ఆయన పీసెస్ అనేవి చాలా చిన్నగా కట్ చేస్తారు. మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు మా సార్ తీసుకొచ్చిన చికెన్ పీసెస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకోటి అవి ఎట్లంటే మందంగా అనిపిస్తున్నాయి ముక్కలు నాకు. అస్సలు ఈరోజు చికెన్ అయితే నచ్చలేదు. కానీ వండిన తర్వాత మంచిగా అందరం కలిసి గిన్నెలో నాకేసినాము. మా సారు ఈ చికెన్‌ని బయటికి వేరే షాప్ నుంచి తీసుకొచ్చిననగా తను తీసుకొచ్చేటప్పటికి 7 అవుతుంది. నేను పిల్లలిద్దరిని చదివించిన తర్వాత 7:40కి అట్లా స్టార్ట్ చేసిన. నేనేమనుకున్నానంటే జస్ట్ చికెన్ ఫ్రై చేద్దాము. తర్వాత అన్నం వండేస్తే తినేస్తారనుకున్నా. మా సార్ అన్నారు గదా! "మొన్న గూడా చికెన్ ఫ్రైయే చేసినావు గదా! ఈరోజు కొంచెం గ్రేవీ లెక్కన కూరొండి బగారన్నం వండు" అని చెప్పిండు. నాకు గూడా కావాల్సిన కాంబినేషన్ అదే గదా! సరే అని జెప్పి కిచెన్‌లోకొచ్చైతే వంట చేస్తున్నాను. ఎవరైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు పెద్ద ప్రాసెస్ లాగా అనుకుంటారు. ఇప్పుడు మనం ఒక పూట ఇప్పుడు బగారన్నం, చికెన్ వండాలనుకున్నా గూడా గంటలు గంటల పని అనుకుంటాం గదా! నాకట్లేం అనిపియదు. చాలా ఈజీగా అయిపోతది బగారన్నం, చికెన్ కూర. చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. ఎందుకంటే నాకొచ్చింది ఆ రెండే గనక. నాకు వేరే నాన్ వెజ్ కర్రీస్ అయితే ఎక్కువ రావు. చికెన్ వండుతాను. మంచిగా వండుతా అంటే మంచిగా. మా సార్‌కైతే నేను వండే చికెన్ చాలా ఇష్టం అని జెప్పి నేను చాలా సార్లు జెప్పినా కదా! చికెన్ ఫ్రై మంచిగా ఈ రెండయితే చేస్తా. కానీ నేను మటను, ఫిష్ అయితే వండలేను. ఎందుకంటే మేము మటన్, ఫిష్ తినము. తర్వాత మటను ఇక్కడ ఎవరు తినరు కాబట్టి నేను వండాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా ఒకసారి మా ఇంటికి పోయినామనుకో దావతులు వస్తాయి గదా! అప్పుడైతే అక్క వాళ్ళు వండుతారు. నేనెప్పుడు వండలేదు. అప్పుడప్పుడు మేము సండే, సండే చికెనే తెచ్చుకుంటాం కాబట్టి ఆ చికెనే వండుతా. ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడికి మామయ్య వాళ్ళొచ్చినప్పుడు ఒకసారి తలకాయ కూర వండినా, ఒకసారేమో బోటి ఫ్రై చేసినా, ఒకసారి ఇంతకు ముందుకనమాట. ఫస్ట్ వేరే అప్పుడు మా మామయ్య వస్తే ఫిష్ ఫ్రై జేషినా అంతే. అవి గూడా అంత పర్ఫెక్ట్‌గా ఏం చేయలేదు. అందుకే నాకు నాన్ వెజ్ అయితే రావు గానీ, ఈ చికెన్ అయితే పర్ఫెక్ట్ చేస్తా. కాకపోతే మళ్ళా బిర్యానీ గూడా రాదు. ఈరోజు అన్నం ఎట్లా తిన్నారంటే, మా సారయితే కింద పడి ఒక మెతుకు ఉంటది గదా! ఆ మెతుకుని గూడా వదలలేదు. ఏరుకొని, ఏరుకొని మరీ తిన్నరు. అంటే ఎప్పుడైనా సరే అన్నం తింటుంటే పిల్లలు గూడా అన్నం కింద పడేస్తూ ఉంటారు గదా! అప్పుడు ఒక 2 మెతుకులే గదా! అని చెప్పేసి వాటిని తీయరు. కానీ ఈరోజు మా సారు ఆ ఒక్క కింద పడిన మెతుకుని కూడా తీసేసి గిన్నెలన్నీ నాకేస్తుంటే, అబ్బా! నాకెంత మంచిగా అనిపించిందో నేనే అనుకుంటున్నా నా మనసుల. "సరిత నువ్వు మస్తు గ్రేట్ సరిత నువ్వు బగారన్నం, చికెన్ కర్రీ మంచిగా వండేసినావు. నిన్ను కొట్టే వాళ్ళే లేరులే ఈ కర్రీలో. నీకన్నా మంచిగా ఎవరు చెయ్యరు" అని చెప్పేసి నాకు నేనే అనుకుంటున్నా. గట్లయితే థర్స్‌డే రోజు నైటు మంచిగా చికెన్ కర్రీ, బగారన్నం అయితే తినేసినాము. నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడ్డది. వర్షం పడ్డంక ఆ రోజు ఫ్రైడే రోజు నేను బయట ముగ్గేద్దామని లేసిన. 5 గంటలకు లేసినంక మస్తు వర్షం పడుతుంది. వర్షం తగ్గినా గూడా ముగ్గేయలేను అని జెప్పేసి మళ్ళీ కొద్దిసేపు పండుకొని 6:00 అయితే లేసినంక పిల్లల కోసం అయితే టిఫిన్‌లోకి ఉప్మా జేసిన. ఉప్మా జేసి విషమ్మకి, కన్నయ్యకి ఇద్దరికీ బాక్స్ అయితే పెట్టిన. విషమ్మనేమో స్కూలుకి పోయింది. నేను కన్నయ్యని రెడీ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే నేను కన్నయ్యని స్కూల్లో దింపేటప్పుడు బియ్యం కడిగి నేను హీటర్ మీద పెట్టి పోతున్నా. వచ్చేసరికి కొంచెం అన్నం అనేది వేడవుతది. అంతేగాని పొంగడం గానీ, లేకపోతే అన్నం కుక్ అవ్వడం గానీ జరగదు. పక్కనే గదా! 5 నిమిషాలలో పోయి రావచ్చు. అందుకే నేనేం జేసినా అంటే కన్నయ్యని రెడీ చేసినంక చాలా టైం ఉందని జెప్పి బియ్యం కడుగుతుంటే మా కన్నయ్య వచ్చిండు. "నీకెప్పుడు ఇదే పనా? నువ్వు ఇదే చేసుకుంటావా? నాకు లేట్ అయితుందని" జెప్పేసి తను అరుస్తూ ఉన్నాడు. నేను చెప్పిన 2 మినిట్స్ నాన్న 2 మినిట్స్ అని జెప్పి తనతో మాట్లాడుకుంటూ ఒకవైపయితే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టినా. ఈరోజు పప్పు చారు చేద్దామని జెప్పేసి పప్పు గూడా పొయ్యి మీద పెట్టినా.
రోజు పొటాటో కర్రీనే తిందాం, ఇంకా వేరే కర్రీస్ తినొద్దుగా. ఫేవరెట్ అని ఊరికే పొటాటో చెప్తారా? ఓకేనా, బాయ్, పోదమ్మా. నేను బియ్యం కడుగుతున్నాను కదా, మా కన్నయ్యనేమో ఎప్పుడు నీ ఫేవరెట్ కూరనైనా నా ఫేవరెట్ కూర పొటాటో ఉండవా అని చెప్పి గొడవ చేస్తుండే. ఇక తనని తీసుకొని స్కూల్ దగ్గరికి అయితే వస్తున్నా. क्या हो गया अंकल? आज बंद है। एलकेजी यूकेजी नर्सरी ओ मैसेज उतना सुबह लोग तो कौन देखेगा, सब उठ कर काम करने में बिजी रहता है। दो बच्चा है तो उसके लिए नाश्ता बनाना है का, स्नान करना है, कुछ घर का काम करना है, बिजी रहते हैं। उतना सुबह सुबह कौन देखते हैं, रात में भेजना चाहिए ना थोड़ा। चलो डोमिनिक के घर चलो, छुट्टी है। అయితే నేను కన్నయ్యని తీసుకొని స్కూల్ దగ్గరికి పోయినా గదా, అక్కడ అందరూ వచ్చి వెనక్కి మళ్ళీ పోతూ ఉన్నారు. ఏంటా అని జెప్పేసి ఒకసారి స్కూల్ వరకైతే వెళ్ళినా. వెళ్ళినంక నిన్న మొత్తం వర్షం పడ్డది గదా! మార్నింగ్ 6:00 వరకు వర్షం వస్తూనే ఉంది. అయితే వీళ్ళేం చేశారంటే స్కూల్ వాళ్ళు ఆ 6:00కి వర్షం తగ్గేటట్టుగా లేదు అని జెప్పేసి ఆ 6:00 క్యాంపస్ కేర్‌లో స్కూల్ లేదు అని చెప్పి మెసేజ్ అయితే పెట్టిండ్రంట. 6 గంటలకు మెసేజ్ పెడితే స్కూల్ టైమ్ వచ్చేసేమో 8 గంటలకి. కన్నయ్యనైతే అక్క వాళ్ళ ఇంటికాడ దింపేసి వచ్చిన. వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటారంట. ఎందుకు అట్లా చూస్తున్నా అంటే పాలాంటివి వచ్చినాయేమో అని చెప్పి చూస్తున్నా. ఇక ఈ బ్యాగ్ వేసుకొని నేను వస్తుంటే మంచిగా కాలేజ్ అమ్మాయిలు ఇక్కడే ఉన్నా కదా, నాకు తెలుసు నేను అట్లనే ఉంటా అని చెప్పి. అమ్మ పోవాలి, అన్నం ఉండాలి, తర్వాత కూర ఉండాలి, మంచిగా వేడి వేడిగా ఫస్ట్ చాయ్ తాగాలి. చాయ్ తాగిన తర్వాత ఏదన్నా పని అయితే చేస్తాను. షుమ్ 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 ఇక చూసినరా బయట అంతే. డోర్ ఓపెన్ అవ్వు, ఓపెన్ అవ్వు, ఓపెన్ అవ్వు, ఓపెన్ అవ్వు. ఓపెన్ అయితే అయింది. పోయి చాయ్ అయితే తాగుదాము. ఇక మాకు అన్నయ్యని స్కూల్ లేదని చెప్పేసి అక్కడ తెలుగక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి పోతే పిల్లలు ఆడ ఆడుకుంటారు. నేను కన్నయ్యని అక్కడనే డామిన్ దగ్గర వదిలేసి వచ్చిన. వాళ్ళైతే ఆడుకుంటున్నారు, నేను ఇంటికి వచ్చిన. అయితే చెప్పిన కదా 8 గంటలకు స్కూల్ అయితే ఇప్పుడు వేరే ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు 7:30 స్కూల్ టైమింగ్. వాళ్ళు 6:00 పెట్టిందనుకో, ఏ పేరెంట్స్ అయినా సరే లేవగానే ఫస్ట్ క్యాంపస్కి చూసినా కూడా ఇప్పుడు 6 గంటలకంటే వేరే స్టూడెంట్స్ ఉంటారు. వేరే ఇంట్లో పిల్లల్ని స్నానం చేయించి, వాళ్ళని రెడీ చేసి, ఉన్నదో లేదో టిఫిన్ పెట్టే వరకే వాళ్ళకి టైం అయిపోతది. అంత పొద్దున అయితే క్యాంపస్‌కెళ్ళు ఓపెన్ చేసి చూడరు గదా! లేవంగానే వర్షం వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తారు. నేను గూడా మార్నింగ్ లేవంగానే నైట్ బాగా వర్షం పడినా, పొద్దున వర్షం వస్తున్నా గూడా నేను చెక్ చేస్తాను. మరీ 6 గంటలకి, 6:30కి మెసేజ్ పెడితే పేరెంట్స్ అయితే ఎవరు చెక్ చేసుకోరుగా. అలాగే ఈరోజు చాలామంది పేరెంట్స్ అయితే వచ్చి వెళ్తూ ఉన్నారు. నాకక్కడ పోగానే కోపమొచ్చింది. అరే ముందు మెసేజ్ పెడితే అయిపోవు గదా! వీళ్ళకి ఇంత పని ఉండదు గదా! ఇంట్లో పేరెంట్స్‌కి కొంచెమన్నా వర్క్ అనేది తప్పుతది. హడావిడిగా రెడీ జేసుకోవాలి, స్కూల్ కాడికి తీసుకోవాలి అన్నట్టుగా అయితే నాకనిపిచ్చింది. పక్కనే ఉండి 5 నిమిషాలలో పోయొచ్చి మాకే గిట్లా అనిపిస్తే వేరే వాళ్ళు అంటే ఊర్లలో నుంచి వచ్చే పిల్లలుంటారు గదా, వాళ్ళకి ఎంత కష్టం ఉంటది వాళ్ళ పేరెంట్స్‌కి. ఈడికి రాగానే లేదు అని జెప్తే, ఆ వర్షంలో హడావిడిగా వాళ్ళని రెడీ చేసి, తీసుకొచ్చి, ఆ రోడ్లేమో సక్కగుండవు. ఎంత ఇబ్బంది పడతారో. ఒకవేళ వీళ్ళు స్కూల్ బంద్ జేసేదుంటే, పొద్దున 4 గంటలకన్నా మెసేజ్ పెట్టాలి. మరీ 6:30కి పెడితే ఎట్లరా నాయనా అని జెప్పి నాకైతే అనిపిచ్చింది. ఇగ నేను కన్నయ్యని అక్క వాళ్ళ ఇంటికాడ వదిలేసి వచ్చైతే వంట పని చేస్తున్నాను గదా, నేను ఈరోజు పప్పుచారు చేద్దామని జెప్పి సోరకాయలైతే కట్ చేసుకొని చింతపండు రసం అయితే తీస్తున్నాను. నాకప్పుడే సడెన్‌గా నేను ఇటు మళ్ళీ ఒక బకెట్ చూసాను. అయితే ఆ రెడ్ బకెట్స్ ఉంటాయి గదా నా దగ్గర. ఒక దాంట్లోనేమో పెసర్లు పెడతా. అప్పుడప్పుడు ఒక దాంట్లో దోస పిండి, ఇడ్లీ పిండి అయితే కలిపి పెడతాను. అయితే నేను ఎప్పుడైనా సరే ఇడ్లీ వేసినా, దోస వేసినా పిండనేది పక్కనే పెట్టుకుంటా. ఎందుకంటే నేను మర్చిపోతా అనే భయం ఉంటది. అది చూడగానే ఆ పిండిని తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెడతా. అయితే మొన్న మండే రోజు ఇడ్లీ చేసినా కదా! ఇడ్లీ చేసిన తర్వాత కొంచెము అక్కడ హీటర్స్ దగ్గర అవి చిన్న చిన్న పిండి ఇవన్నీ పడ్డాయని చెప్పేసి నేనేం చేసినా అంటే వాటర్ పెట్టి కడుగుతూ ఉంటే
అప్పటికి ఇడ్లీ పిండి ఉండే బకెటయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. జస్ట్ కడిగినంక పెడదాంలే అని జెప్పి, నేను ఇట్లా తీసి పక్కన ఇక్కడ మాకు ఆ గ్రీన్ కలర్ షెల్ఫ్ కింద ఒకటి వైట్ కలర్‌ది ప్లాస్టిక్‌ది ఉంటది. నేను దాని పైన పెట్టినా. అట్లా ఆ రోజు పెట్టిన దాన్ని అట్లనే మర్చిపోయినా. ఎందుకంటే ఇప్పుడు కిచెన్‌లో డైరెక్ట్ ఎదురుంగా కనిపిస్తేనేమో నాకు గుర్తొస్తది. నేను అన్ని డబ్బాలతో కలిపి ఆ డబ్బాని గూడా కలిపి పెట్టేసరికి నేను ఆ రోజు ఇడ్లీ జేసినంక ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టడం అయితే మర్చిపోయినా. అది మండే రోజు అట్లనే ఉంది. ట్యూస్‌డే రోజు అట్లనే ఉంది. థర్స్‌డే అట్లనే ఉంది. ఫ్రైడే రోజు మార్నింగు ఇట్లా చింతపండు రసం పిసుకుతూ ఇట్లా పక్కకు చూస్తే, అవును దీంట్లో ఇడ్లీ పిండి ఉండే గదా! అయిపోయిందా? లేకపోతే నేనేమన్నా జేసినా దాంతోని? లేకపోతే దీంట్లోనే ఉందా? అని జెప్పి సడెన్‌గా ఆలోచనొచ్చింది. వెంటనే బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఉన్న పిండి మొత్తం ఖరాబయిపోయింది. ఇగ నన్ను నేను ఏమనుకోవాలో నాకే అర్థం కాలేదు. ఇగో గిట్లుంటది నా పరిస్థితి. ఏదైనా సరే మర్చిపోవద్దనుకుంటా. కానీ మర్చిపోతే ఆ విషయం అనేది అస్సలు గుర్తుకు రాదు. నేను మండే రోజు ఇడ్లీ పిండి ఆడబెడితే, ఫ్రైడే రోజు చూషినా అప్పటి వరకు ఆ పిండి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంక అనిపించింది గదా! ఇంకా నయం ఈ రోజన్నా ఆలోచన వచ్చి నేను బాక్స్ ఓపెన్ చేసి చూసాను. అదే ఇప్పుడు మా సార్ చూషుంటే ఇగ నాకు పడరాని తిట్లు పడేవి. ఇగో గట్లుంటది నా మతిమరుపుతోని. ఏ విషయమైనా సరే నేను మర్చిపోవద్దు అని చెప్పేసి ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాను. ఆ విషయాన్నే నేను మర్చిపోతాను. అదెందుకో నాకు తెలీదు. ఏవైనా సరే ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పిన పనులుంటాయి గదా! బయటి వాళ్ళు చెప్పిన పనులైతే మర్చిపోను. ఇంట్లో నేను మా సార్ ఏమన్నా డిస్కస్ చేస్తే రేపు ఇది చెయ్యి అన్నారనుకో, తను సరే అంటారు. తను చెప్పినంక నాకనిపిస్తది. అయ్యో! రేపు మా సారేమో పని చేయమని చెప్పిండు. వేరే పని చేయమని చెప్పిండని చెప్పి ఆలోచించినా గూడా గుర్తుకు రాదు. పోయి మళ్ళా మా సార్‌ని అడుగుదామా అంటే, మళ్ళా ఆయనేమంటారో అనే భయం. ఇగో ఈ భయంతోనే నేను సగం మర్చిపోతున్నా. ఇక అదంతా ముచ్చట పక్కన పెడితే ఈరోజైతే చారు చేస్తున్నా. వేరే కూరయితే వండలే అని చెప్పినా కదా! నైట్ వండిన చికెన్ అది కొంచెం ఉందని చూపిచ్చినా గదా! ఆ చికెను, చారుతోని ఇగ ఆఫ్టర్‌నూన్ అయితే అయిపోతది. నైట్ ఏదైనా కర్రీ వండుదామని చెప్పి, ఇగ వంటంతా అయిపోయిన తర్వాత కన్నయ్య గూడా వచ్చిండు. నేను చెప్పినా గదా! కిచెన్‌ని కొంచెం మార్చుకుంటానని చెప్పి, దానికోసమే కిచెన్‌లో ఉన్న వాల్ పేపర్స్ మొత్తం తీసేసాను. వాల్ పేపర్స్ తీసేసిన తర్వాత, ఇగో గిట్లయితే నా కిచెన్ ఉంది గదా! ఇగ ఎప్పుడైనా సరే నేను కర్రీ వండుతుంటే ఆయిల్ అక్కడక్కడ పడుతూ ఉంటది అని జెప్పి, మంచిగా నేను ఈ వాల్స్‌నన్నీ వాటర్ బెట్టి క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ దులిపిన. దులిపినంక క్లీన్ అయితే చేసుకున్నా. ఇక మొన్న నేను ఒకటి ఫాస్ట్ రెడ్ కలర్ అని జెప్పి షాప్‌లో నుంచి తీసుకొచ్చాను కదా! ఆ రెడ్ కలర్ తీసుకొచ్చి చూస్తేనేమో అది మరీ రెడ్‌గా అయితే లేదు. పింక్ కలర్‌లో ఉంది. ముందే ఆ షాప్ వాళ్ళు చెప్పారు. ఇది వైట్ కలర్ పెయింట్‌లో కలిపితే పింక్ కలర్ వస్తుంది. లేకపోతే ఇలా నార్మల్‌గా యూజ్ చేస్తేనేమో థిక్ రెడ్ ఉంటుందని వాళ్ళు చెప్తే నేను అదే డబ్బా అయితే నేను తీసుకొచ్చిన. మన దగ్గరేమో ఇప్పుడు బయట వేసే రెడ్ కలర్స్ వేరేలాగా ఉంటున్నాయి గదా! నేను మొన్న వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకొద్దామంటే మా సార్ అన్నారు గదా! ఈడ దొరికే ఆ కలర్స్ ఆడ గూడా దొరుకుతాయని జెప్పి మా సార్ జెప్పడంతో నేను సరే అనుకున్నాను. అప్పటికి నేను మా సార్‌తోనన్నాను. ఇప్పుడు మన దగ్గర ఇవి ట్రెడిషనల్‌గా ఉండడానికి యూజ్ చేస్తున్నారు గదా! మరి ఇవి బీహార్‌లో దొరుకుతాయో దొరకదో అంటే మా సారు కలర్స్ ఎక్కడైనా గూడా కలర్సే ఏడనైనా దొరుకుతాయని జెప్పి చెప్పడంతో ఇగ నేను సరే అన్నా. ఈడికి రాగానే ఇప్పుడు నేను అనుకున్నంత రెడ్ కలర్ అయితే దొరకలేదు. అందుకే ఏం చేశానంటే ఇప్పుడు నార్మల్‌గా పెయింటింగ్ కోసం యూజ్ చేస్తాంగా రెడ్ కలరు. అదే తీసుకొచ్చయితే ఇక్కడ కలరయితే వేస్తున్నాను. ఈ కలర్‌లో కొంచెము అది ఏమో ఉంటది చూడు వైట్ కలర్‌ది నేను మర్చిపోయినా. అది పెయింట్‌లో మిక్స్ చేస్తాం కదా! అదైతే నేను కలిపేసి కలరయితే వేస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఈ కలర్ వేయడానికి నాకు 2 అవర్స్ టైం పట్టింది. అలవాటు లేదు కదా మనకు. ఫాస్ట్‌గానేమో ఎయ్యరాదు. అందుకే మీకు నేను ఫాస్ట్‌లో చూపిస్తున్నాను. 7x స్పీడ్‌లో అయితే చూయిస్తున్నాను. నేను కట్ చేసి అంటే ఒక దగ్గర స్లోగా వేస్తాం కదా! ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అలా అలా వీడియో కట్ చేసి ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను కలర్ మొత్తం ఎట్లేసినా మీ అందరికీ చూయించాలని చెప్పి ఇంత స్పీడ్‌లో అయితే పెట్టేషినా. ఇక్కడ వాళ్ళకి గూడా మొత్తం ఏసేస్తున్నాను. కిచెన్‌లో అయితే ఎక్కడెక్కడ కిచెన్ కౌంటర్ ఉంటదో అక్కడ వరకు కలర్ అయితే వేసేసాను. ఫ్రైడే రోజేమో కిచెన్‌లో కలర్ మొత్తం ఏషినా. నాకు కిచెన్‌లో ముగ్గులేయడానికి 2 డేస్ టైం పట్టింది. అది నేను సాటర్‌డే, సండే 2 డేస్ అయితే నేను కిచెన్‌లోనే ముగ్గులైతే వేసేసుకున్నాను. మండే అంటే నిన్న కిచెన్ అయితే అంతా సదిరేసుకున్నాను. నిజంగా చెప్తున్నా. ఎప్పుడైతే నేను కిచెన్‌లో ముగ్గులేసినానో అప్పటినుంచి నాకు కిచెన్‌లో నుంచి బయటికి రావాలనిపిస్తలేదు. అంత మంచిగా ముగ్గులొచ్చినాయి. ఇంకా ముగ్గులొచ్చినాయి అంటే అంత మంచిగా ముగ్గులేసినా చూడడానికి మంచిగా అనిపిస్తుంది.
ఇగ ముగ్గులేస్తేనే మంచిగుంది అని నేననుకుంటున్నా. నిన్న కిచెన్ గూడా సదిరేసిన అని జెప్పినా గదా! చూడ్డానికైతే 2 కళ్ళు జాలట్లేవు. అంటే ఎట్లా అంటే, నాకు నేనే నా కిచెన్‌ని అందరికి జూపియాలి. ఇక్కడున్నోళ్ళందరికీ నా కిచెన్ జూపియాలి అని జెప్పి అనిపిస్తా ఉంది. ఊకే 10 నిమిషాలకు, 10 నిమిషాలకు కిచెన్‌లోకి పోతున్నా. ఆ డోర్ కాడ నిలబడి, అబ్బా! ఎంత బాగా ముగ్గులేసినానో, అబ్బా! ఎంత బాగా కిచెన్ సదురుకున్నానో, ఎప్పుడు నా కిచెన్ ఇట్లనే ఉండాలి. కొంచెం గూడా ఖరాబ్ గావద్దు. కొంచెం పెయింటింగ్ పోదు. కొంచెం గూడా కిచెన్ మేకోవర్ అస్సలే ఖరాబ్ కావద్దు, డిస్టర్బ్ కావద్దని జెప్పేసి నాకు నేనే నిన్నటి నుంచి ఇగో ఇప్పటి వరకు అనుకుంటూనే ఉన్నా. ఈ వీడియో వాయిస్ చెప్తూ ఉంటే మధ్యలో పాలాంటీ వచ్చింది. పాలు తీసుకొని హీటర్ మీద పెట్టొచ్చినా గదా! మళ్ళా ఒక 10 నిమిషాలు ఆడనే నిలబడి అబ్బా! ఎంత మంచిగా చేసినా అని జెప్పేసి నాకు నేనే అనుకుంటున్నాను. మీరు ఈ 2 వీడియోస్ అయితే అస్సలు మిస్ కాకండి. నేను ఒకవేళ ఆ వీడియోస్ అనేవి చాలా లెంతీగా ఉన్నాయి. ఒక్కొక్కటి 3-4 అవర్స్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్‌ని నేను ఒక 20 మినిట్స్‌లో చూయించాలంటే ఎడిటింగ్ జేయాలి గదా! ఈ వీడియో తప్ప మిగతా ఏ వీడియోస్ గూడా ఎడిటింగ్ లేవు. ఆ 2 రోజులు చేసిన వీడియోస్. అవన్నీ కలిపి ఎడిటింగ్ చేసేసరికి టైం పడతదా? పట్టదా? నాకు తెలీదు. ఒకవేళ రేపు వీడియో అప్‌లోడ్ చేయకపోతే నేను ఎల్లుండైతే వీడియో అప్‌లోడ్ చేస్తాను. మీరైతే ఈ కిచెన్‌ని నేను ఎట్లా సదురుకున్నా అని జెప్పి ఈ 2 వీడియోస్ అయితే అస్సలు మిస్ కావద్దు. మీకు కూడా మంచిగా అనిపిస్తదనైతే నేను అనుకుంటున్నాను. ఇగ ఈడ కలర్ అయితే వేస్తున్నా అని జెప్పినా గదా! ఇక్కడ నేను రోజు గిన్నెలు తోముతాను గదా! ఇక్కడ గూడా కలర్ అయితే వేసేస్తున్నాను. కిచెన్ మొత్తం రెడ్ కలరే. నేను ఈ కలర్స్ ఏసేటప్పుడు విషమ్మకి అన్నయ్య వచ్చి, "అమ్మ నేనేస్తా, అమ్మ నేనేస్తా" అంటే, అక్కడ కిచెన్‌లో ఇక్కడ గిన్నెలు పెడతాను గదా! అక్కడ వాళ్ళిద్దరిని కొద్దిసేపు వేయనిచ్చాను. వేయనిచ్చిన తర్వాత కలర్ అంతా కింద పోస్తున్నానని జెప్పి వద్దని చెప్పిన. ఎందుకు అంటే పిల్లలు కదా! వాళ్ళకు మనం చేసే పనిలో ఇంట్రెస్ట్ ఉంటది. ఫస్టే వద్దు, వద్దు అని చెప్తే, మాకు వచ్చినా గూడా మా మమ్మీ వద్దంటుంది అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి ఒక ఆలోచన క్రియేట్ అవుతది గదా! అందుకనే ఏ పనైనా సరే మనం చేస్తున్నప్పుడు పిల్లలకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ అది ఒక్క నిమిషం పాటు వాళ్ళని చెయ్యనియాలే. వాళ్ళని చెయ్యనిస్తుంటే వాళ్ళకది సరిగ్గా రావట్లేదని చెప్పి మనం చెప్పడం కన్నా వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా దాన్ని వదిలేస్తారు. నేను కూడా పిల్లలు చేస్తున్నప్పుడు చూడండి నాన్న కలర్ ఎట్లా కింద పోస్తుండ్రో, నేను చేసినప్పుడు కలర్ పోలేదు. మీరు చేస్తున్నప్పుడు కలర్ కింద పోతుంది గదా! ఇలా అయితే కలర్ వేస్ట్ అయితది అని చెప్పి చెప్పడంతోని వాళ్ళిద్దరూ "నువ్వే చేసుకో మమ్మీ" అని చెప్పి నాకు వదిలేసి అయితే వెళ్ళిపోయారు. ఇగ నేనైతే కలర్ మొత్తం స్పీడ్‌గా వేస్తున్నాను. కాదు. నేను వేసేటప్పుడు నార్మల్ స్పీడ్ ఉన్నా గూడా మీకు చూపించేటప్పుడు మస్తు స్పీడ్‌లో చూపిస్తున్నా. ఈ కలర్ అంతా వేసిన తర్వాత నాకుంది ఒకటే ఒక భయము. ఇప్పుడు కిచెన్‌లో నేనేమైనా వంట చేస్తున్నా గూడా ఇక్కడ ఉన్నాయి గదా! ఈ గోడలు వీటికి టచ్ అయ్యి వంట చేస్తాను. ఇప్పుడు నేను నైట్ వంట చేయాలి. పిల్లల కోసం పాలు వేడి చేయాలి గదా! వేడి చేస్తున్నప్పుడు నేనొచ్చి దీనికి ఆనుకుంటానేమో నా డ్రెస్ కలర్ అంటే నా డ్రెస్ ఖరాబ్ అయినా పర్లేదు గానీ కలర్ పోతదేమో అనే భయమే నాకెక్కువ అనిపిచ్చింది. అగో గట్లుంటాయనమాట నా పిచ్చి ఆలోచనలు. కిచెన్‌లో మొత్తం కలరేసిన తర్వాత ఇక్కడ విండోస్‌కి గూడా ఏస్తున్నాను. ఎందుకంటే విండోస్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ బ్లూ కలర్ కనిపిస్తది గదా! అలా కనిపించకుండా ఉండడానికి విండోస్‌కి గూడా రెడ్ కలరేసినా. ఇక్కడ చేయి పెట్టి ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈ హీటర్ వరకైతే రేపు అంటే సాటర్‌డే రోజు ముగ్గులేస్తా. సండే రోజు అక్కడ గిన్నెలు తోమే వరకేస్తా. మండే రోజు పిల్లలు స్కూలుకి పోతే ఎక్కువ టైం ఉంటది గదా! కింద వేసుకుంటాను ముగ్గులు అన్నట్టుగా నేను చూపిస్తున్నాను. ఇగ ఈరోజైతే కలర్ మొత్తం వేసిన తర్వాత నేను విండోకి వేసినా అని జెప్పినా గదా! నాకు నిన్న కిచెన్ మొత్తం సదురుకున్నాంక నాకనిపిచ్చింది నేను విండోకి కలరేసి తప్పు చేశానని జెప్పి. అదెందుకో మీకు ఎల్లుండి వీడియోలో తెలుస్తుంది. ఇగ కిచెన్‌లో కలరేసిన తర్వాత టైం వచ్చేసి 4:30 అవుతుంది. నిన్న ఈడ కలర్ మొత్తం కంప్లీట్ చేశాను గదా! ఫస్టేమో 3 సైడ్స్ మాత్రమే కలరేసినా. మళ్ళీ తర్వాత నాకనిపిచ్చింది కింద గూడా ఖాళీగా అనిపిస్తుంది. ఆడ గూడా వేస్తే లుక్ అనేది కంప్లీట్ అవుతుందని జెప్పి ఆడ గూడా కలరేసిన తర్వాత ఇక నిన్న ఫ్రైడే రోజు మా సార్‌ని చాక్ పీస్ తెమ్మంటే తనైతే చాక్ పీస్ తెచ్చిన తర్వాత ఇలా అయితే ముగ్గు వేసేస్తున్నాను. ముందుగా చాక్ పీస్‌తోనే వేస్తే ఏంటి అంటే మనకు ముగ్గనేది ఎక్కడ మిస్టేక్ పోయినా గూడా చాక్ పీస్‌తోని వేస్తే తుడిపేయగలం గానీ కలర్‌తోనేస్తే దాన్ని తుడిపేయలేం గదా! మొత్తం డైరెక్ట్‌గా కలర్‌తోనే వేస్తే లుక్ మొత్తం పోతుంది. ఒక చిన్న మిస్టేక్ వల్ల అని జెప్పి మా సార్‌ని చాక్ పీస్ తెమ్మంటే తనైతే చాక్ పీస్ తెచ్చిన తర్వాత ఇలా సింపుల్‌గా అయితే ముగ్గు వేసేస్తున్నాను. నేను ఈడనే ఎందుకు ముగ్గేస్తున్నానంటే, ఈడ మేము ఇంతకు ముందుకు ఏసీ పెట్టడానికైతే వాల్‌ని హోల్ అయితే పెట్టించినాం. ఏసీ పెట్టడానికి ఇలా అయితే రెక్టాంగిల్‌లో కట్ చేయించినాం వాల్‌ని. కట్ చేయించిన తర్వాత అందులో ఏసీ పెడితే ఏసీ అనేది మా రూమ్ వరకి రావట్లేదని జెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి తీసి దాన్ని బెడ్‌రూమ్‌లో అయితే సెట్ చేసినాం. సెట్ చేసిన తర్వాత
మళ్ళా ఇక్కడ వాళ్ళు ఈ హోల్‌ని క్లోజ్ చేయడానికయితే సివిల్ వాళ్ళని పిలిపిచ్చాము. వాళ్ళొచ్చిన తర్వాత నాకే అనిపిచ్చింది, నేను ఇప్పుడు ముగ్గేసే డబ్బాలు కానీ, సర్ఫ్ కానీ, కంఫర్ట్ ఇవన్నీ ఇక్కడ విండో ఉంది కదా పైన, అక్కడ పెట్టుకునేదాన్ని. అక్కడ పెట్టుకోవడం వల్ల ఎవరొచ్చినా సరే వాళ్ళకి ఎదురుగా చూస్తే అవే కనిపిస్తున్నాయి. అందుకని చెప్పి నేను ఎట్లాగో వాల్‌కి హోల్ చేశారుగా అని చెప్పి ఒక వుడెన్ ఉంటది కదా! ఒకటి చెక్క ఉంటది కదా! దాన్ని తెచ్చి ఇలా సెల్ఫ్ లాగా అయితే పెట్టిచ్చాను. దీన్ని మొత్తం క్లోజ్ చేయనీయలేదు. ఒకవేళ క్లోజ్ చేయించినా గూడా మొత్తం సిమెంట్‌తోనే ఉంటుంది. వీళ్ళైతే కలర్ జేయరు గదా! ఇట్లా సెల్ఫ్ లాగా యూజ్ చేయొచ్చు అన్నట్టుగా నేను ఇలా కట్టిచ్చాను. ఒకవేళ దీంట్లో పెట్టుకుంటేనేమో చెప్పులు పెట్టుకోవచ్చు. లేదు అంటేనేమో ఇప్పుడు హార్పిక్ అవన్నీ ఉన్నాయి గదా! అవి పెట్టుకోవచ్చు అన్నట్టుగా నేనిక్కడ చేయించిన తర్వాత మళ్ళీ అవన్నీ డబ్బాలు అక్కడ పెడితే వచ్చి హాల్‌లో నిలబడితే డైరెక్ట్‌గా నాకిదే కనిపిస్తుంది. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. దీనికి ఎట్లైనా సెట్ చేసుకోవాలి. చూడడానికి మంచిగా కనిపించేలాగా జేసుకోవాలి. ఇట్లా కనిపియొద్దు. ఎదురుంగా అన్ని డబ్బాలే కనిపిస్తున్నాయి. మనమేమో పెట్టేది ఎట్లా అంటే సదిరినప్పుడేమో నీట్‌గుంటే ఒక్కొక్క డబ్బాలు తీస్తుంటే అన్నీ చిందరవందరగా అయిపోతాయి. నేను దాంట్లో ముగ్గులు పెట్టుకున్నాను. అదే అండి సుద్ద ఉంటది కదా! అది కలర్సు తర్వాత లిక్విడ్స్ ఉంటాయి కదా! కొన్ని అవన్నీ దాంట్లోనే పెట్టేసరికి నాకు డైరెక్ట్‌గా కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో అనుకున్నా. దీనికి అనవసరంగా హోల్ పెట్టించినాం. ఏం జేయాలి? ఏం జేయాలి? అని జెప్పి ఎట్లాగో కిచెన్‌ని నేను చేంజ్ చేసుకుంటా అని జెప్పిన గదా! ఆ కిచెన్‌ని చేంజ్ చేసుకునేటప్పుడు తీసుకొచ్చిన కలరే ఇక్కడ వేద్దాం అని జెప్పి ఇలా అయితే కలర్ వేసి ముగ్గులైతే వేసుకుంటున్నాను. నేను ఈ ముగ్గులేయడం గూడా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టయితే నేను చూపిస్తున్నాను. నాకు ఈ పెయింటింగ్ బ్రష్ ఉంది గదా! ఇది అస్సలు అలవాట్లేదు. కాకపోతే నాకొచ్చినట్టుగా వేద్దాం అన్నట్టుగా అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎవరికైనా సరే ఏమనుకుంటాం మనం ఏదైనా పని చేయాలంటే, అమ్మో! అది నాకు రాదు, ఇది నేను చెయ్యలేను, ఇది నాకు అలవాటు లేదు అని జెప్పేసి ఆ పనిని మనం ముట్టుకోకుండానే రకరకాల ఆలోచనలయితే జేస్తాం గదా! అట్లా జేసే బదులు ఏ పనైనా సరే మనకు రాకపోయినా ఒకసారి ట్రై జేసి చూద్దాము. ట్రై జేసి చూసిన తర్వాత వస్తదో వచ్చింది. లేదంటే లేదు. వస్తేనేమో ఆ పని నేర్చుకున్నోళ్ళం అయితాం. రాలేదనుకో ఇగ మనకు రాలేదని జెప్పేసి మనం ట్రై జేసినంక అది మన మైండ్‌లో ఫిక్స్ చేసుకోవాలి గానీ, ఏ పనైనా సరే ఫస్ట్ మనం దాన్ని మొదలు పెట్టక ముందుకే మన వల్ల కాదు, మనకు చెయ్యలేము, నాకు రాదు, నాకు అలవాటే లేదు అనే పదాలు వాడకుండా మన వల్ల అయితేనేమో చేస్తాం. మన వల్ల కాకపోతేనేమో చెయ్యలేమని జెప్పి ఈ 2 మైండ్‌లో పెట్టుకొని ఏ పనైనా సరే స్టార్ట్ చేసుకుంటే అది కంపల్సరీగా మనకొస్తుంది అని జెప్పి నాకైతే అనిపిస్తది. పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి నేను మొత్తం సక్సెస్‌ఫుల్ వుమెన్‌నేం కాదు. నేను కూడా అన్నిట్లలో ఫెయిల్ అయ్యే ఉన్నాను. కాకపోతే ఉన్న చిన్న చిన్న దాంట్లో గూడా గిట్లుంటది ఆలోచన అన్నట్టుగా అయితే నేను మీకు జెప్తున్నాను. ఇగ ఈ వాల్ అయితే మేము ఏసీ కోసం అయితే హోల్ పెట్టించామని జెప్పాను గదా! ఇగో ఇలా ఉన్న వాల్‌ని ఇలా అయితే హోల్ జేయించిన. హోల్ జేయించిన తర్వాత సెల్ఫ్‌లు జేపిస్తేనేమో ఇగో గిట్లయింది. చూడడానికైతే రోజు గిట్లనే ఉండే. కానీ ఇప్పుడైతే ఇట్లా కనిపిస్తుంది. చూస్తానికైతే ఎంత ముద్దుగా అనిపిస్తుందో, మీకు వీడియోలో ఇంత మంచిగా కనిపిస్తుందో లేదో గానీ రియల్‌గా జూస్తే అయితే మస్త్ అంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఇగ నేనేం చేశానంటే ఇప్పుడు ఇట్లా ముగ్గులేసినా గూడా ఆ లోపల పెట్టిన డబ్బాలన్నీ బయటికి గనిపిస్తాయని చెప్పేసి ఒక 2 మేకులు తీసుకొచ్చయితే ఆడ కొట్టేసిన. కొట్టిన తర్వాత ఇగో ఈ డబ్బాలన్నీ రోజు నేను ఇట్లనే ఉంటాయి గదా! ఇవన్నిటిని ఇక్కడ సదిరేసుకొని ఒక చిన్న కర్టెన్ ఉంటది గదా! ఇది నేను విండోస్‌కి కట్టడానికి యూజ్ చేసే కర్టెన్ తీసుకొచ్చి దాన్ని కట్ చేసి ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టి ఇలా చిన్నగా అయితే దీనికి కర్టెన్ లాగా అయితే సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేయడం వల్ల మంచిగా సెట్ అయిపోయింది. అది గూడా చిన్న ఒక గూడులాగా అనిపిచ్చింది. అంటే ఇంతకు ముందుకు మాకు పెంకుటిల్లు గదా! మా ఇంట్లో తనబ్బి అని ఉండేది. అది ఓల్డ్ కాలంలో అందరికీ తెలుసు. దాంట్లో ఒక చిన్న డోర్ లెక్క ఉంది. దాంట్లో ఈ పాలు గానీ, పెరుగు గానీ, పచ్చళ్ళు గానీ దాచిపెట్టుకునేది. అగో గట్లనే అనిపిచ్చింది నాకిది. మీలో ఎంతమందికి ఈ తనబ్బి అంటే తెలుసో లేదో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇక జూషిర్రు గదా! ఇప్పుడు నేను ఎన్ని డబ్బాలైనా చిందరవందరగా పెట్టుకున్నా గూడా లోపలైతే కనిపియదు. ఈ పనంతా అయిపోయే వరకు 5:30 అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కిచెన్‌లో కలర్ చేసినా ఏం సదరలేదు కాబట్టి ఇంట్లో అయితే దుమ్ము ఎక్కువగా ఏం పట్టలేదు. ఇల్లయితే ఊడ్చేసాను. పిల్లలిద్దరూ పాలు పోయమని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇల్లు ఊడ్చిన తర్వాత బయట గూడా ఊడ్చేస్తున్నాను. మార్నింగ్ అయితే మస్తు వర్షం వచ్చింది. ఇప్పుడైతే వర్షం ఏం లేదు. ఎప్పుడు వర్షం వచ్చినా సరే మాకు నీళ్ళనేవి మంచిగా పోతే ఊకనే ఆరిపోతూ ఉంటది. ఇక బయట గూడా మంచిగా ఊడ్చేసిన తర్వాత ఈలోగా నేను హీటర్ మీద పిల్లలిద్దరికీ పాలు పెట్టయితే వచ్చిన.
ఇగ నేను ఊకేలోపు ఆ పాలైతే వేడైపోతాయి. పొద్దున ఇడ్లీ పిండి మర్చిపోయానని జెప్పిన. ఇక్కడనే పెట్టి మర్చిపోయినా. అందుకే మళ్ళీ జూపిస్తున్నా. ఆ గ్రీన్ కలర్ సెల్ఫ్‌లో ఉండే డబ్బాలన్నీ తీసి కిందయితే పెట్టినా. దానికి కలర్ చేయలేదు. అది రేపయితే జేస్తాను. పిల్లల కోసమయితే పాలు వేడి జేసి బిస్కెట్‌లయితే ఇచ్చిన. చెప్పిన గదా! ఈరోజు కలర్లేసిన అని జెప్పి. అందుకే గిన్నెలయితే నేను బయట తోమాను. లోపలయితే వాష్ చేయలేదు. ఒకవేళ సింక్‌లో పెట్టి వాష్ చేసినా గూడా వాటర్ చుక్కలనేవి పక్కన మొత్తం పడిపోతాయి అని జెప్పి బయటయితే గిన్నెలు తోమేస్తున్నాను. ఈరోజు ఈ చిన్న పనికే నేనైతే మస్తు అలసిపోయినా. పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేసిన పని సాయంత్రం అయితే 6 అయిపోయింది. అప్పటికి గూడా ఇంకా నేను అన్నం వండలేదు. అన్నం వండాలి. పొద్దున చేసిన పప్పుచారు ఉంది. కర్రీ అయితే ఏం వండను. ఎప్పుడు ఎంత పని చేసినా గూడా నా రొటీన్‌లో చేంజ్ అనేది ఉండదు. వీడియోలో చూయించినా, చూయించకపోయినా ఒక్కటే రొటీన్ ఉంటది. టైం అయితే 6 అయిపోతుందని చెప్పినా గదా! ఇప్పుడైతే ఒక్కసారి ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నా. ఎప్పుడు నేను సబ్బే పెడతా. ఎక్కువ ఫేస్ వాష్‌లు ఏం వాడను. అస్సలు వాడనంటే నా దగ్గర ఇప్పటివరకు ఫేస్ వాష్‌లు అనేవే లేదు. ఎక్కువ సబ్బే వాడుతూ ఉంటాను. ఇగ ఇట్లా ఈవినింగ్ మొఖం కడుక్కున్నా అంటే ఇగ పిల్లల కోసం కొద్దిసేపు గంట, గంటన్నర వాళ్ళకి చదివించాలి. ఇగ నాకే అనిపిస్తుంది రేపటి వరకు నా బాడీ ఫుల్ పెయిన్స్ ఒస్తాయి అని చెప్పి. ఆ రోజైతే అట్లా అనిపిచ్చింది. ఇగో ఈ రొటీన్ అయితే ఈడికే కంప్లీట్ అయిపోయింది. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు వచ్చే 2 వీడియోలని అస్సలు మిస్ కాకండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. గుడ్ నైట్.